భక్తులకైతే మీరు సర్వెంట్లేనండి ఖచ్చితంగా వైసీపీ ఇప్పుడు మేము అదే చెప్తున్నాం కదా, ఖచ్చితంగా భగవంతుడికి కానివ్వండి, భగవంతుని స్మరించే భక్తులకు కానివ్వండి, మేము ఎప్పుడు సర్వెంట్లమే, బాధ్యతలో ఉన్నాం కాబట్టి దాన్ని ఏ రకంగా రెక్టిఫై చేయాలనే దాన్ని ఆలోచిస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. తప్పు జరిగితే దాని మీద చర్యలు తీసుకోవడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సార్ ఎస్పీ గారు ఏం మాట్లాడారో చూద్దామండి. చిత్తూరు ఎస్పీ గారు జరిగిన సంఘటన మీద రాలేదు. ఓకే రైట్. ఒకసారి శ్రీకాంత్ గారు, రామారావు గారు చెప్పారు కదా, మేము బాధ్యత తీసుకుంటాం, మీరేమి ఆందోళన పడి మీరు వెంకన్న చుట్టూ రాజకీయాలు చేయమాకండి చెప్పి స్ట్రైట్గా చెప్తున్నారు ఆయన. సార్ రామారావు గారు మాటల్లో ఇంతకుముందు మీరు మాట్లాడుతూనే దీని గురించి మీ స్పందన ఏమి అంటే రామారావు గారు ఒక్కటే చెప్పారు, అనుకున్న రీతిలో చనిపోలేదు, మేము అందుకని స్పందించలేదు అని అనే విధంగా మాట్లాడారు. ఒకసారి చూడండి, ఒకసారి రివ్యూ చేసుకోండి, ఒకసారి రివ్యూ చేసుకోండి సార్, ఒకసారి ఎన్నికి తిప్పమానండి. అనుకున్న రీతిలో పోలేదు, అందుకని స్పందన లేదు అన్నారు. అంటే మీకు ఇంకా ఎన్ని పోవాలని ఉంది అని అడుగుతున్నా నేను. మీరు మాట్లాడేది అడ్డగోలుగా మాట్లాడుతున్నారు సార్. కేవలం దాన్ని ఏదో విషయాన్ని పెద్ద చేయాలనుకుంటున్నారు తప్ప ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? కూటమి ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఎంత మాట్లాడే మీరు కానీ రాష్ట్రంలో ప్రజలను కానీ అధోగతి పాలు చేస్తున్నారు. మరి కూర్చొని వేదాలు చెప్తారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తున్నారు. మీరు చాలా తప్పు సార్. రామారావు గారు, మీరు ఆ వాక్య వెనక్కి తీసుకోవాలి. మీరు వస్తూనే ఆ మాట ఇంట్లో తీసుకోవాల్సింది ఏమీ లేదు. మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. దీని విషయం పెద్ద చేయాలనుకుంటున్నారు తప్ప కనీసం ఎంత జరిగితే ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూసారా? ఎంత జరిగితే ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూసారా? ఎంత జరిగితే అది వాస్తవం అయితే మీరు వెళ్ళి చూసారా? చూసినప్పుడు వాస్తవాన్ని తెలియజేయాలి సార్. ఏదో కేవలం బురద జల్లే విధానంగా కాదు, జరిగితే దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. అది బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, అంతే తప్ప ఇంత లేదా అంత లేదా. మీరెళ్ళేది చూడలేదు, మీలో మానవత్వం ఉంటే మీరు ఎందుకెళ్ళి చూడలేదు? అది వాస్తవం అయితే మీరు ఎందుకెళ్ళి చూడలేదు? మీరు వ్యక్తిగా మీరు ఎందుకు వెళ్ళలేదు? మీ బాధ్యత లేదా? హిందూయిజం మీద మీకు నమ్మకం లేదా? మీరు హిందూ కాదా? అప్రతిష్ట పాలు చేసిన కూటమి ప్రభుత్వం, అది గమనించాలి మీరు. మరి దానికి సమర్థించుకుంటాను. మళ్ళీ ఎవరు అప్రతిష్ట పాలు చేశారో, ఎవరికి ప్రజలు బుద్ధి చెప్పారో, 151 నుంచి పైన 5 తీసి 11 వదిలారంటే అది ఎవరు చేశారనేది మీరే తెలుసుకోండి సార్. మీ నాయకుడు సనాతన ధర్మ పరిరక్షకుడు ఏమయ్యాడు? కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో ఆయన ఎప్పుడు ధర్మాన్ని కాపాడుకుంటూనే ఉంటాడు. మీలాంటి మాటలు మాట్లాడరు సార్. మీకు లేదా బాధ్యత? వ్యక్తిగా మీకేమైంది? మీరు హిందూ కాదా? మీకేమైంది? మీరు ఎన్ని చూడగలిగారా? వాస్తవం ఏంటో తెలుసుకోగలిగారా? టీవీల మీద ఇట్ల మీద కాదు సార్ ఆధారపడేది. వ్యక్తిగా మీరు ఎందుకు చేయలేదు? నేనైతే వ్యక్తిగా రేపు వెళ్తాను, నిజాన్ని తెలుసుకుంటాను. మీరెందుకు చేయలేదు పని? రామారావు గారు, మీకు బాధ్యత లేదా? మీరు హిందూ కాదా? రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా కూడా సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? ఏ మెట్లు కడగాలని ఆలోచిస్తున్నారు? అది చెప్పండి సమాధానం. ఆయన ఎప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూనే ఉంటారు. దీని మీద కూడా ఖచ్చితంగా ఆయన వాయిస్ ఉంటుంది. మీరు కంగారు పడి మీరు చెప్పినట్టు మాట్లాడాల్సిన ఆవశ్యకత మాకు లేదు. వ్యక్తిగా మీరేం చేశారని అడుగుతున్నా. వ్యక్తిగా మీరేం చేశారు? మీకు బాధ్యత లేదా? అవునండి, మీరు వ్యక్తిగా మీరేం చేశారు? అదే వ్యక్తిగా నేనైతే చేయగలను. సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎవరు చెప్పలేకపోతున్నారు. జరిగితే అది ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది. దీనికి జరిగితే యాక్షన్ ఉంటుంది. తప్పులు చేసిన మిమ్మల్ని వహిస్తారా? లేదు చైర్మన్ గారు బాధ్యత వహిస్తారా? ఈఓ గారు బాధ్యత వహిస్తారా? ఈ కూటమి ప్రభుత్వంలో గో సంరక్షణ చేతగాక 100 ఆవులను అన్యాయంగా పొట్టన పెట్టుకొని ఇప్పుడు దొంగ నాటకాలు, దొంగ ఛాలెంజ్లు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇది. టీడీపీ మాట్లాడేది దొంగ మాటలో, మీరు మాట్లాడేది అర్థం లేని మాటలు ఇవి. కాపాడే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది, కాపాడుతుంది. ఖచ్చితంగా ఏదైనా పొరపాటు జరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. శ్రీకాంత్ గారు, రామారావు గారు వినండి, మీకు చిత్తశుద్ధి ఉంటే గోవులపై సిట్టింగ్ జడ్జితో
విచారణ తక్షణమే జరిపించమనే ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు? అసలు ఇంకా విచారణ 6 మీ నెలలైనా, విషయాన్నే 9 మేము నెలలైనా, 10 పట్టించుకోమండి. నెలలైనా కూడా మీ విషయాన్ని మేము విచారణ పట్టించుకోం. జరుపుతూనే ఉంటారు. మీ విషయాన్ని మేము చేత పట్టించుకోం. ఏమీ కాదు. గోవులను ఎలా ప్రజలు రక్షించాలో మాకు తెలుసు. నిర్ణయించుకున్నారు. మీరు జీరో గో సంరక్షణ ఎలా చేసుకోవాలో మాకు తెలుసు. మాత్రమే సినిమాలో మాత్రమే హీరోలు, ప్రజా సంక్షేమంలో, రైట్ శ్రీకాంత్ గారు, ప్రజా శ్రీకాంత్ గారు. కార్యక్రమాల్లో బయట చేశారు. కూడా హీరోలుగానే మీరు నిరూపించారు జీరో ప్రజలు. అయ్యారు, విఫలం మీరు అయ్యారు. శ్రీకాంత్ గారు ఒకసారి ఆలోచించండి. రామారావు గారు. బయట కూడా హీరోనే నిరూపించారు ప్రజలు. ఇక్కడ ప్రత్యక్షంగా కాదు. మీరు జీరోలని మిమ్మల్ని నిరూపించారు. హీరోలు సినిమాల్లోనే మిమ్మల్ని హీరోలు జీరోలని నిరూపించారు ఇక్కడ సార్. కాదు అనే అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. వాసుదేవన్ గారు రైట్ చెప్తున్నారు. రైట్ ఓకే శ్రీకాంత్ గారు, మనం లెట్ us go to another శ్రీకాంత్ గారు ఒక్క అంశం చెప్పి ముగిస్తా. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు ఇంతకు ముందు 2000, 2500కు పైగా విఐపి బ్రేక్ టికెట్లు ఇచ్చేవారు. ఈ రోజు 10,000కు పైన మించి ఇస్తూ అందరినీ విఐపీలకు పెద్దపీట వేస్తూ ఇక్కడ సామాన్య ప్రజలు, సామాన్య భక్తులు స్వామి దేవా నాయన నారాయణ అనుకుంటూ వారినే కాపాడుకుంటున్నారు. ఈ గో సంరక్షణ విధానంలో గాని తిరుమల తిరుపతి ప్రతి నిత్యం రైట్ శ్రీకాంత్ గారు, మనం లెట్స్ గో టు అనదర్ సబ్జెక్ట్. శ్రీకాంత్ మ్యూట్ చేయండి. కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు, శ్రీకాంత్ గారు, ఇలాంటి సొల్లు కౌర్లు మేము రైట్ సార్, లెట్స్ గో టు అనదర్ సబ్జెక్ట్. గోవుల్ని ఖచ్చితంగా కాపాడి తీరుతాం. ఖచ్చితంగా కాపాడి తీరుతాం. అది ఆలోచించండి. మీరు ఏం కబుర్లు చెప్పినా మేము వినడానికి రైట్ సిద్ధంగా లేవు. కృష్ణాంజనేయులు గారు, దాన్ని కాపాడుకుంటాం. రామారావు గారు ఇంకొకటి సార్. కృష్ణాంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సౌకర్యం కల్పించింది. మరణ ధృవీకరణ పత్రం కావాలంటే 90,000 ఇస్తే